ఈ రోజున ప్రార్థన అనుభవం నీకు ఉందమ్మా. కుటుంబ జీవితంలో ప్రార్థన ఉందా? కుటుంబీకులుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చాలా అవసరమండి. అందరూ కుటుంబ ప్రకారంగా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నీ భర్తకి మారు మనసు లేకపోతే బిడ్డల్ని దగ్గర చేర్చుకొని కనీసం ఒక అరగంట అయినా కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలి. అది చాలా ఆశీర్వాదకరం. ఆ కుటుంబ ప్రార్థనే నీ బిడ్డలకి నీకు వెలుగునిస్తుంది. ఈ రోజున కుటుంబ ప్రార్థన లేదు చాలా మంది. కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. రెండోదిగా ప్రార్థన జీవితంలో మనం వెళ్ళిపోవాలి. మూడోదిగా పొలంలో తనగా నడువుల్లో తనగా ఏంటో తెలుసా, వాక్య అనుభవం కలిగి ఉంటాను. ఏ అనుభవం అండి? వాక్య అనుభవం అంటే ప్రతి వారము ఏ వాక్యం మీద చెప్తున్నారో ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం ఏం చేయాలంట? నడుచుకోవాలండి. వీళ్ళని విడిచిపెట్టడం కాదు. ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యం ప్రకారం నేను ఉంటున్నాను లేదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఈ రోజున వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా, ఈ రోజున దేవునికి ఇష్టమైన జీవితం నేను బ్రతికనా లేదా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి.